ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. alevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. వెల్కమ్ టు పాయింట్ డికోడెడ్. మనం చూస్తున్నాం లోకల్ ఫైట్కి తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతోంది. అంతేకాకుండా రాజకీయ పార్టీలు కూడా లోకల్ ఫైట్లో ఎక్కువ మార్కులు సంపాదించాలంటే లేదా ఎక్కువ సీట్లు సంపాదించాలంటే ఏం చేయాలనే కసరత్తు ఆల్రెడీ మొదలుపెట్టేసాయి. మనం చూస్తున్న మరో 2 నెలల్లోనే ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఈ ఎన్నికలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీలు ఎవరికి వాళ్ళే వాళ్ళ బలాలను అలాగే వాళ్ళ బలహీనతల్ని బేరీజు వేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలన్న దాని మీద ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కీలకంగా ఇక్కడ చూడాల్సింది 2-3 అంశాలని మనము ఇక్కడ డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మొదటి అంశం మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓవైపు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి తద్వారా వచ్చే అడ్వాంటేజ్ని తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలాబలాలు ఎలా ఉన్నాయన్న దానిపైన మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడము, దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో చెప్పిన మాటలను చెప్పినట్టుగా మేము ఏదైతే కంప్లీట్ చేస్తున్నామనే విధంగా ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి కానివ్వండి, పెన్షన్లకు సంబంధించి మొదట్లో వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో వాటిని ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం అనేది కొనసాగుతూనే ఉంది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏదైతే అంతర్గతంగా ఉండే ఆ లుకలుకలు ఏవైతే ఉంటాయో అవి ప్రజల దృష్టికి వెళ్లకుండా ఆపడంలో కానివ్వండి, వాటి గురించి చర్చ జరగకుండా నివారించడంలో కానివ్వండి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇక్కడ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అంతేకాకుండా ఈ అంతర్గత కుమ్ములాటలు కానివ్వండి, లేకపోతే కొత్తగా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు జరిగే డిస్కషన్స్ కానివ్వండి, ఎక్కువ శాతం అది ప్రజల్లోకి వెళ్లకుండా ఆపడంలో ఖచ్చితంగా సక్సెస్ అయింది. అంతేకాకుండా వాళ్ళందరూ కలిసి వాళ్ళ పనిచేస్తున్నారు అని ఒక సిగ్నల్ అయితే ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పాలి. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూసినప్పుడు కూడా రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ శాతమే ఏవైతే సీట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నేపథ్యంలో ఈసారి అక్కడంతా ఎక్కువ మంది అంటే ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎక్కువ మంది ఎమ్మెల్యేల్లో వాళ్ళందరూ ఎక్కువ శాతము రూరల్ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్ ప్రాంతానికి తక్కువ మంది ఇక్కడ ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇక్కడున్న పరిస్థితులతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉందన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. హైదరాబాద్ సంబంధించి చూసినప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం లేకపోయినా ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఎవరైతే ఇప్పుడు పార్టీలో ఉన్నారో, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు అన్నది ఒక గీటురాయిగా మారే అవకాశం ఉంది. వాళ్ళను ఆ టైంలో పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఇక్కడ కూడా మంచి రిజల్ట్ సాధించాలనే ప్రయత్నము ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీగా మారిన మొదటి ఏడాదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఇక్కడ మేయర్గా 2.5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ ఉన్నారు. ఇక్కడ ఎంఐఎంతో పొత్తులో భాగంగా వెళ్ళినా సరే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు బేరీజ్ వేసుకున్నప్పుడు ఎంతో కొంత డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. ఎంఐఎం గతంతో పోలిస్తే అంత ఫ్రెండ్లీ పార్టీగా ఇప్పుడు లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎంపీలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి. సో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్గా మారుతుంది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పాలనకు రెఫరెండంగా భావించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయొచ్చు ఈ మిగిలిన విపక్షాలు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతిపెద్ద సమస్య ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. వ్యవస్థలు కానివ్వండి, యంత్రాంగం కానివ్వండి, వీళ్ళు అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. తప్పులను సంబంధించి బేరీజ్ వేసుకొని వాటిని ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. కానీ అదే సందర్భంలో ఈ సంవత్సరం లేదా 2 సంవత్సరాల కన్నా తక్కువ ఈ ఏజ్ గ్యాప్లో ఉన్న ఈ టైం గ్యాప్లో ఉన్న ఏదైతే అసంతృప్తి ఉందో దాన్ని ప్రజలు తెలియజేయాలనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్ని ఒక గీట్రాయిలా చూపించే ప్రయత్నం చేయొచ్చు. అలా ఏదైనా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు దాన్ని నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కూడా అదొక రెఫరెండంగా మారే అవకాశం ఉంది. అంటే అది ఖచ్చితంగా దాన్ని రిజల్ట్స్ అన్నవి దాని మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక సమస్య ఉంది. ఇక రెండో సమస్య మనం చూస్తే రెండో పాయింట్ మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 ఏళ్ల పాటు ఇక్కడ అధికారంలో ఉన్నారు. రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగాను రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడుగా కేసీఆర్ని ప్రొజెక్ట్ చేసి ప్రమోట్ చేసి పూర్తి స్థాయిలో దాని లాభాలని పొందారు. అయితే గత జీహెచ్ఎంసీ ఎన్నికలతో పోలిస్తే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకున్నంత స్థాయిలో సీట్లు రాకపోయినా ఎంతో కొంత మంచిగానే చేశారు. కానీ 2023 ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నుంచి దిగిపోవడము, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీట్ కూడా రాకపోవడంతో ఎంతో కొంత ఢీలా పడింది. కానీ అదే సందర్భంలో క్యాడర్ కానివ్వండి లేకపోతే మిగిలిన ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో అవన్నీ బీఆర్ఎస్ పార్టీకి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి.
ఆ స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో నిజంగానే వాళ్ళందరినీ యాక్టివేట్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలని గీటురాయిగా చూపించాలి అంటే ఇక్కడ ఓటమి గెలుపులు అన్నవి కీలకమైన అంశాలను ఒకవేళ ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళి వాటిని ఒకవేళ ఓట్లుగా మలచగలిగితే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా చేయగలుగుతుందా, స్కోర్ చేయగలుగుతుందా అన్న ఒక డౌట్ అయితే చాలామందిలో ఉంది. ఇప్పటిదాకా కేసీఆర్ బయటికి రాలేదు, కేవలం కేటీఆర్ మాత్రమే ఉన్నారు. హరీష్ రావు అప్పుడప్పుడు తిరుగుతున్నారు. కవిత సొంత కుంపటి అనే విధంగా తను సొంతంగా ఒక వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది. తన తెలంగాణ జాగృతికి సంబంధించిన ఆ వ్యవహారాల్లో సీరియస్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఆమె ఎంత మాత్రం ఇక్కడ పనిచేయగలుగుతుంది, లేకపోతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు వచ్చేటప్పటికీ ఏమైనా తెలంగాణ జాగృతికి కూడా ఇక్కడ ఏమైనా డైరెక్ట్ పోటీలో ఉండే అవకాశం ఉందన్న ప్రశ్నలు కూడా కొంతమందిలో ఉన్నాయి. బట్ అది ఎంత మాత్రము అవకాశం ఉంది అన్నది ఒక విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ప్రాబిలిటీ లేదు అని కూడా చెప్పడానికి లేదు. తెలంగాణ జాగృతి కూడా ఎందుకంటే సర్పంచ్లు అట్లాంటి వచ్చేటప్పటికి నిడిది చిన్నది అయిపోతుంది. అంతేకాకుండా అక్కడ జనాభా తక్కువ అయిపోతారు కాబట్టి అక్కడ కూడా ఏమైనా గ్రౌండ్ లెవెల్లో యాక్టివిటీస్ చేసిన నాయకులు ఎవరైనా ఉన్నట్టు వాళ్ళని కూడా ఒకసారి అదృష్టం పరీక్షించుకునేందుకు అవకాశం కల్పించే పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే కేటీఆర్ ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఎలక్షన్లకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలంటే ఇప్పటి నుంచి ఆయన వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీల దగ్గర నుంచి సర్పంచుల దగ్గర నుంచి కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకి వీళ్ళందరూ హెల్ప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని లైట్ తీసుకునే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పాలి. సో ఆ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ ఉంది, ఎంతో కొంత వ్యతిరేకత ఉంది, లేకపోతే అసంతృప్తి ఉంది అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అవకాశాన్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇక బీజేపీ పార్టీకి ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం బీజేపీ పార్టీని చూసినప్పుడు ఇది అర్బన్ ప్రాంతంలో ఓట్లను సాధించగలుగుతుంది, కానీ రూరల్ ప్రాంతంలో ఆ స్థాయిలో అది ఇంపాక్ట్ చూపించలేకపోతుంది. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జరగబోయే ఆ తర్వాత జరిగిన అంటే అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసింది. కాబట్టి అక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఏదైతే అధ్యక్ష పదవిని ఎవరైతే ఇచ్చారో రామచంద్రరావు మీద కొంతమందికి అసంతృప్తి ఉంది. క్యాడర్ నిజంగానే గతంలో అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఉన్న బండి సంజయ్ అతను వ్యవహరించిన తీరు, అతని అగ్రెసివ్ స్పీచెస్ అలాంటివి నిజంగానే బీజేపీ పార్టీలో మరొకసారి చూసే అవకాశం ఉందా? అలా చూపించలేని నేపథ్యంలో అప్పుడు వచ్చిన రిజల్ట్స్ మరొకసారి బీజేపీకి జిహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ తెచ్చుకునే అవకాశం ఉందా అన్నది ఒక బిలియన్ ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎప్పుడైతే బండి సంజయ్ని మార్చారో దాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది అసెంబ్లీ ఎన్నికల మీద పడింది అన్నది కూడా డిస్కషన్ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తారో అన్నది చాలా కీలకమైన అంశంగా మారుతుంది. ఇవి సరిపోవు అన్నట్టు ఎప్పటికప్పుడు ఎంఐఎం తన ప్రాతినిధ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటుంది, తన ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి అలా చూసినప్పుడు ఎంఐఎం ఇలా వ్యవహరిస్తుంది, ఎంఐఎం ద్వారా ఎక్కడ ఓటు చీల్తాయి, అది బీజేపీకి లాభపడుతుందా, బీఆర్ఎస్కి లాభం చేకూరుస్తుందా, కాంగ్రెస్ పార్టీకి దానివల్ల అడ్వాంటేజ్ వస్తుందా, ఇవన్నీ ప్రశ్నలు కూడా ఓవైపు ఉన్నాయి. ఇవన్నీ సరిపోవు అన్నట్టు ఎప్పటికప్పుడు కొత్త ఈక్వేషన్స్ అన్నవి తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ బలహీనపడిన నేపథ్యంలో అక్కడ ఉన్న క్యాడర్ లీడర్స్ అందరూ కూడా టీడీపీ పార్టీ నుంచి ఎక్కువ శాతం అక్కడికి వెళ్ళారు. కాబట్టి వాళ్ళందరూ యాక్టివ్ అవ్వాలంటే మరొకసారి టీడీపీ పార్టీలోకి వచ్చి బీజేపీ పార్టీ ద్వారా, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ పార్టీ ద్వారా ఇక్కడ మరొకసారి ప్రభావం చూపే ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంది. ఇక జనసేన అన్నది సరే ఇక్కడ పెద్దగా ఓట్ షేరో లేకపోతే ఇక్కడ ఓటర్స్ లేకపోతే వీళ్ళు లేకపోయినా ఎంతో కొంత పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి లేదా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ పనిచేసే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏమైనా కూటమి కట్టి టీడీపీ బీజేపీ అలాగే జనసేన కలిసి ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి జిహెచ్ఎంసీలో కానీ వెళ్తే, ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఇప్పుడు అధికారంలో ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళందరూ కూడా గతంలో టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో ఆ క్యాడరు టీడీపీ క్యాడర్ అలానే ఉండి అవకాశం లేక బీఆర్ఎస్కి కన్వర్ట్ అయ్యారా, టర్న్ అయ్యారా, ఒకవేళ మళ్ళీ ఇక్కడ యాక్టివ్గా మారితే ఏమైనా వాళ్ళు తిరిగి అటు వెళ్ళే అవకాశం ఉందన్న ప్రశ్నలు కూడా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళొకసారి ఇక్కడ కూటమి కానీ జత కట్టి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ వెళితే అది ఓటుని ఖచ్చితంగా భారీగా చీల్చే అవకాశం ఉంది. అది ఎవరికి అడ్వాంటేజ్గా క్రియేట్ అవుతుంది, లేదా వీళ్ళే సొంతంగా కొన్ని సీట్లను సాధించే అవకాశం ఏమైనా ఉందా అన్నది ఖచ్చితంగా ఒక ప్రశ్నగానే మనకు కనిపిస్తుంది. వీటన్నిటి ఈక్వేషన్స్ నేపథ్యంలో లోకల్ ఫైట్ జరిగి ఆ లోకల్ ఫైట్ నిజంగానే ఆసక్తికరంగా మారడంతో పాటు ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని అంశాలని కూడా తెరపైకి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు కవిత అంశము తర్వాత ఇప్పుడు కూటమి అంశం అన్నది ఇది ఎక్స్పెక్ట్ చేయని అంశంగా ఒకసారి చూడదలిస్తే మాత్రము ఎవరికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా నష్టం చేకూరుస్తుంది అన్న అనుమానం అయితే చాలామందిలో ఉంది. ఎందుకంటే ఓవైపు వాళ్ళకి సంబంధించిన క్యాడర్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ టీడీపీ పార్టీకి వెళ్ళడము, అంతేకాకుండా మొన్నటికి మనం చూసాం చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాదు నిర్మాణంలో, హైదరాబాద్ అభివృద్ధిలో
ఇవాళ హైదరాబాద్ ఇలా ఉండడానికి కారణంగా చంద్రబాబు నాయుడు తను ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ చేసుకుంటుంటారు, ప్రజెంట్ చేసుకుంటుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఇక్కడ అవకాశం ఉంది. ఎంతో కొంత వ్యాక్యూమ్ కనిపిస్తోంది. ఒకవేళ బీజేపీతో కలిసి వెళ్ళినప్పుడు ట్రయాంగిల్ ఫైట్లో బీఆర్ఎస్ని పూర్తిగా ఇక్కడ మైనస్ చేసేస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా నాయకత్వాన్ని, నాయకుల్ని మరొకసారి టీడీపీలోకి లాగే ప్రయత్నం చేయొచ్చు. ఆ విధంగా సాధించే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2029 లేదా 2028 అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఒకవేళ మధ్యలో జమిలీ ఎన్నికలు వస్తే అక్కడ కానీ ప్రభావవంతంగా మారే అవకాశం ఉంటుందన్నది టీడీపీ పార్టీ కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇక బీఆర్ఎస్లో ఉండలేక బీజేపీకో కాంగ్రెస్కో వెళ్ళలేక ఉన్న వాళ్ళు కూడా టీడీపీ పార్టీ అన్నది ఆల్టర్నేటివ్ ఫోర్స్గా కనిపిస్తుందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే మాత్రం లోకల్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది అన్నది మాత్రము మనకు అర్థమవుతుంది. సో ఈ లోకల్ ఫైట్ ఇంకెంత ఇంట్రెస్టింగ్గా మారుతుంది అని చూడాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సింది. ఎందుకంటే ఈ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కేవలం ఇప్పుడు పేపర్స్ మీద ఉన్నాయి. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత అవి రియాలిటీగా మారుతాయి. ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా లోకల్ ఫైట్ అనేది ఇంట్రెస్టింగ్గా మారడంతో పాటు సర్ప్రైజెస్ ఏమైనా ఇస్తుందన్నది ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.